రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం అందరం. 2017 ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది. 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థిని సుగాలి ప్రీతి తన మరణం ఎలా జరిగిందో అందరికీ కనపడింది. ఆ రోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటో అందరికీ అర్థమైంది. 2017లో ఆ కేసుని విచారణ చేపట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అఫ్ కోర్స్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది, మేము విచారణ చేపట్టాం. మేము విచారణ చేపడుతున్న సందర్భం తర్వాత ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు మారి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు వెంకటరెడ్డి గారు ఏదైతే ఒక మాట చెప్పారో, ఆ స్కూల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళది, వాళ్ళ బిడ్డలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్లా అని మాట్లాడారు కదా. అవును సార్, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయమే ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారు? సుగాలి ప్రీతి గారి తల్లి వచ్చింది కదా వారికి 20 రోజుల్లోనే. అదే సార్ నేను చెప్తున్నాను. సుగాలి ప్రీతి గారి తల్లి సార్ సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగినందుకే మేము సిబిఐ ఎంక్వైరీ ఇచ్చాము అని మాట్లాడారు వెంకటరెడ్డి గారు. సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడు ఓకే సిబిఐ ఎంక్వైరీకి ఇద్దామమ్మా, ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను, మీరందరూ గెలిపించిన ముఖ్యమంత్రిని నేను, ఆ బిడ్డకి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే ముందు నాకు కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఎందుకంటే గతంలో జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. మీకు కూడా అనుమానాలు ఉన్నాయని ఆవిడకున్న అనుమానాలు కూడా వెంకటరెడ్డి గారు చెప్పారు. ఆవిడకి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారని ఆవిడ వర్షన్ కూడా ఈయనే చెప్పారు. ఇప్పుడు అన్ని అనుమానంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా సీరియస్ గా తీసుకొని కూడా, ఇది జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగింది ఇది, నేను అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాను, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేదే, ఇవ్వకుండా ఏముంటాను, మీ కోరిక మేరకు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాను, మీ బిడ్డకి జరిగిన అన్యాయం, నీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆయన చేసిన పోరాటం ఏంటి? ఆ తల్లికి ఆయన ఇచ్చిన భరోసా ఏంటి? ఉన్నప్పుడు 2014 నుంచి 19లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సుగాలి ప్రీతి గారికి సంబంధించిన ఎపిసోడ్ ని వైసీపీ దాని మీద మాట్లాడింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు నేను అదే అక్కడికే వస్తున్నా. బ్రహ్మనాయుడు గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని జస్ట్ చెప్పేశారు. సార్ 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 2017లో ఆగస్టులో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిజంగా సుగాలి ప్రీతి కుటుంబం మీద లేకుంటే ఆ పాప ప్రాణం మీద జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత ప్రేమ ఉంటుంటే, ఆ కుటుంబానికి లేకుంటే ఆ పాప మరణానికి న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి అంత సంకల్పం బలం ఉంటే సార్ ఎంత యుద్ధం చేసేవాళ్ళు దాని మీద? సార్ కోడి కత్తి గురించి ఎంత యుద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రం అంతా తెలుసు, దేశం అంతా వినపడేలా గడిచారు. బాబాయ్ గొడ్డల పోటీ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత అద్భుతమైన రాజకీయ డ్రామా, రాజకీయ క్రీడ ఆడారు, అదందరికీ తెలుసు. కానీ కోడి కత్తి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, బాబాయ్ గొడ్డల పోటీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, ముఖ్యమంత్రి పేటెంట్ కోసం చేయాల్సిన యుద్ధం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆ రోజు ఎందుకు సుగాలి ప్రీతి అనే ఒక పాప మరణం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు? ఎందుకు నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిందించలేదు, నిలదీయలేదు, నడి రోడ్డు మీద అడగలేదు? ఎన్నికల ప్రచారంలో తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా బాబాయిని చంపేశారు, మా అబ్బని చంపేశారు, మా తాతని చంపేశారు, నన్ను చంపడానికి ప్రయత్నాలు చేశారు, నా మీద కోడికత్తి దాడి చేశాడు చంద్రబాబు అని ఇవన్నీ మాట్లాడాడు తప్ప ఒక గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి చావుకి కారణం తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ ఎందుకు చెప్పలేదు అంటే ఆ రోజు సుగాలి ప్రీతి ఆయనకి అవసరం లేదు, అవసరం లేని సబ్జెక్ట్. సరే, ఇప్పుడు మీరేం చేస్తారు సార్? ఆయన ఫెయిల్ అయ్యాడు, ఆయన చెయ్యలేదు, ఆయన మాట్లాడలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఇది రోజు మనం చెప్పుకుంటున్న అంశం. కూటమి ప్రభుత్వం మీరు ఏ విధంగా న్యాయం చెయ్యబోతున్నారు అది చెప్పండి సార్. అక్కడికే వస్తున్నాం సార్. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సార్ గెలవక ముందు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశాన్ని తీసుకొని టేక్ ఓవర్ చేసినప్పుడు ఆ విషయం ఎంత బాగా పెద్దగా అయ్యి దేశమంతా సుగాలి ప్రీతి గురించి తెలుసుకునే విధంగా జరగటానికి కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ తల్లికి మాట ఇచ్చారమ్మా, నీ బిడ్డకి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి. ఈ రోజు వెంకటరెడ్డి గారు స్టార్టింగ్ ఒక పాయింట్ కోట్ చేశారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు, టెంపరీగా తప్పించుకునేదానికి ఈ సిబిఐ ఎంక్వైరీ,
ఆల్రెడీ సిబిఐ వాళ్ళు చెప్పారు ఇదేవో పెద్ద సెన్సిటివ్ కేసు కాదు, ఇంటర్నేషనల్ కేసు కాదు, ఇది మాకేమి ఇవ్వలేదు, మేము ఇది చెయ్యము, దీన్ని తప్పించుకుంటున్నామని. కానీ సిబిఐ ఎందులో ఒకటి కోట్ చేసింది ఏంటో తెలుసా సార్? మాకు సరిగా సహకరించలేదు ప్రభుత్వం. అంటే ఏ ప్రభుత్వం సార్? ఏ ప్రభుత్వంలో సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు సార్ బ్రహ్మనాయుడు గారు? కోర్టు ఏ చేసింది ప్రభుత్వం నిజంగా? సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు? వాళ్ళు చెప్పిందే కదా సార్ అంశము. మాకు ప్రభుత్వం సహించలేదు, మాకు సరైన వనరులు రాలేదు, జరగలేదు కాబట్టి మేము దాంట్లో మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరిగా వచ్చి ఉంటే, సరిగా ఆర్డినెన్స్ అన్ని వచ్చి ఉంటే, సపోర్ట్ ఉంటే మేము చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒకటే కోట్ చేశారు. కానీ ఈ రోజు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు లేకుంటే మేము టెంపరీగా దాన్ని సైడ్ ట్రాక్ పట్టించాలనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆలోచనలు మాకు లేవు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూని టేకప్ చేస్తే ఎంత సీరియస్ గా తీసుకుంటారో ఆ విషయం మనందరికీ తెలుసు, దేశం అంతటా తెలుసు. సుగాలి ప్రీతి విషయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని ఆ రోజే టేకప్ చేశారు. పోరాడతా అని చెప్పారు, ప్రశ్నిస్తా అని చెప్పారు, న్యాయం చేకూరుస్తా అని చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం నుంచి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం నుంచి మేము సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నాము. అదే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా సిబిఐకి సహకరిస్తుంది. ఈ కేసును త్వరగా పురోగతిని చేసి ఈ కేసును ఛేదించి సుగాలి ప్రీతికి న్యాయం జరిపించడానికి చర్యలు తీసుకునే దానికి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఆ చిన్నారి సుగాలి ప్రీతి మరణం ఏదైతే ఉందో ఆ సంఘటనకి సంబంధించి ఎవడైతే ఉన్నాడో వాడు ఎవడన్నా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఎవరి కింద